హాయ్ అండి, ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జనరల్ గా మన అందరికి ఏంటంటే సోలార్ పైన చాలా అపోహలు ఉంటాయండి. ఎండాకాలంలోనే కరెంట్ జనరేట్ అవుతుందనే అపోహ ఉంటుంది. అలా ఏం లేదండి. రెయినీ సీజన్ లో కూడా అసలు అవుకుంటే ఏముంటుంది, సూర్యకిరణాలు లైటింగ్ ఉన్నప్పుడు కన్నా కొద్దిగా తక్కువ జనరేట్ అవుతుంది అంతే. మనకు రెండో పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, సోలార్ ప్యానల్స్ చాలా ఖరీదుతో కూడుకున్నాయని అనుకుంటుంటాము. బిజిలీ యోజన పథకం కింద సబ్సిడీ కానివ్వండి, సోలార్ ప్యానల్స్ కాస్ట్ చాలా తగ్గింది. మనకు మూడో పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, సోలార్ ప్యానల్స్ మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నదని జనరల్ గా మనం అనుకుంటుంటాము. అలా ఏముండదండి. వర్షాకాలంలో జనరల్ గా వర్షంతోనే క్లీన్ అవుతూ ఉంటాయి ప్యానల్స్. మనం ఎండాకాలంలో కొద్దిగా క్లీన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. చాలా మందికి ఏంటంటే రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ చేయించుకోవడం వల్ల రూఫ్ డ్యామేజ్ అవుతుందేమన్న మనకి అపోహ ఉంటుందండి. క్వాలిటీ మెటీరియల్ వాడతాం కాబట్టి ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సోలార్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే మా లీసా పవర్ సిస్టమ్స్ సంప్రదించండి. థ్యాంక్ యూ.